అందరికీ నమస్కారం. టీజీ టెట్ రాయబోయేటటువంటి అభ్యర్థులకు మరియు ఉపాధ్యాయులకు నమస్కారం. ఈ వీడియోలో నేను టెట్ పరీక్ష పేపర్ 1 మరియు 2 వాళ్ళకి ఉపయోగపడే విధంగా విభక్తులు, వాటి ప్రత్యయాలు మరియు సమాసాలు, వాటి రకాల గురించి ఉదాహరణలతో వివరించడం జరుగుతుంది. టెట్ పరీక్షలో విభక్తులు మరియు వాటి ప్రత్యయాలు చాలా ముఖ్యమైన అంశం. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని విభక్తులు అంటారు. సమాసాలలో ముఖ్యంగా సమాసం గుర్తించాలంటే ఈ విభక్తులు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు వ్యాకరణంలో విభక్తులు మొత్తం 8 రకాలు. వాటి వివరాలు కింద చూద్దాం. తెలుగు విభక్తులు, ప్రత్యయాలు, వాటికి ఉదాహరణలు చూద్దాం. ప్రథమ విభక్తి. దీంట్లో ప్రత్యయాలు వచ్చేసి డు, ము, వు, లు. సాధారణంగా కర్తను సూచిస్తుంది. ఉదాహరణకు రాముడు వచ్చాడు. దీంట్లో రాముడు డు. వృక్షము పడిపోయింది. వృక్షము పడిపోయింది. ద్వితీయ విభక్తి. నిన్, నున్, లన్, కూర్చి, గురించి. దీంట్లో ఈ ద్వితీయ విభక్తిలో నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఇవి ప్రత్యయాలు. కర్మను సూచిస్తుంది. ద్వితీయ విభక్తి అనేది ముఖ్యంగా కర్మను సూచిస్తుంది. ఉదాహరణకు రాముని చూశాను. ఇక్కడ నీ ఎవరిని చూశారు? రాముణ్ణి. పనిని పూర్తి చేశాను. నీ. తర్వాత తృతీయ విభక్తి. దీంట్లో చూసినట్లయితే ప్రత్యయాలు చేతన్, చేన్, తోడన్, తోన్. పని ఎవరి చేత జరిగిందో తెలుపుతుంది. ఉదాహరణకు వాల్మీకి చేత రామాయణం రచించబడినది. కత్తితో పండు కోశాడు. దీంట్లో చేత, తో. వాల్మీకి చేత, కత్తితో. నాలుగవది చతుర్థి విభక్తి. దీంట్లో కొరకున్, కై. ఫలానా వారి కోసం అనే అర్థంలో వస్తుంది. ఉదాహరణకు దేశం కొరకు పోరాడాలి. పూజకై పూలు తెచ్చాను. దీంట్లో చూసినట్లయితే కొరకు, కై. సో కొరకున్, కై చతుర్థి విభక్తి. పంచమి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి. ఇవి ప్రత్యయాలు. దీంట్లో ముఖ్యంగా పోలిక లేదా కారణం తెలిపేటప్పుడు వస్తుంది. ఉదాహరణకు దొంగ భయం, దొంగ వలన భయం. రాముని కంటే భీముడు బలవంతుడు, కంటే. సో ఈ విధంగా వలన కంటే అని వస్తే అది పంచమి విభక్తి. నెక్స్ట్ ఆరవది చూసినట్లయితే షష్ఠి విభక్తి. దీంట్లో కిన్, కున్ యొక్క, లోన్, లోపలన్ ఈ ప్రత్యయాలు. ఇది సంబంధాన్ని తెలుపుతుంది. ఉదాహరణకు రాముని యొక్క బాణం. రాముని బాణం అంటే రాముని యొక్క బాణం. అంటే రామునికి బాణానికి మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. చెరువులో నీరు లేదు. సో నీటికి చెరువుకి మధ్య సంబంధం. చెరువులో నీరు లేదు. షష్ఠి విభక్తి అంటే యొక్క అనేది వస్తుంది. సప్తమి విభక్తి. ఈ సప్తమి విభక్తిలో అందున్, నన్ అనేటటువంటి ప్రత్యయాలు వస్తాయి. ఇది స్థలాన్ని లేదా సమయాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు రామభక్తి, రాముని యందు భక్తి. ఊరిన, ఉంది. ఊరిన అంటే ఊరిలో ఉంది. సంబోధన ప్రథమ విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి ఈ ప్రత్యయాలు ఉన్నట్లయితే అది సంబోధన ప్రథమ విభక్తి. ఇందులో ముఖ్యంగా పిలవడానికి ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఓ రామ ఇటురా, ఓరి వెర్రివాడా. సో ఇలా ఉన్నట్లయితే దీన్ని సంబోధన ప్రథమ విభక్తి అంటాం. సో ఇక్కడ ముఖ్యమైన చిట్కా ఏంటంటే విగ్రహవాక్యంలో యొక్క వస్తే షష్ఠీ తత్పురుష సమాసం. విగ్రహవాక్యంలో చేత వస్తే తృతీయ తత్పురుష సమాసం. విగ్రహవాక్యంలో కొరకు వస్తే చతుర్థి
తత్పురుష సమాసం అంటాం. ఉదాహరణకు రాజభటుడు, రాజు యొక్క భటుడు. ఇక్కడ యొక్క వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. టెట్ పేపర్ 2కు సిద్ధమవుతున్న మీకు తెలుగు వ్యాకరణంలోని సమాసాలు చాలా ముఖ్యమైన అంశం. సో ముఖ్యమైన సమాసాలు, వాటి నిర్వచనాలు మరియు ప్రతిదానికి 10 తగ్గకుండా ఉదాహరణలు అంటే విగ్రహ వాక్యాలతో సహా ఇక్కడ అందించడం జరుగుతుంది. మొదటిది ద్వంద్వ సమాసం. దీనికి సంబంధించి చాలాసార్లు టెట్లో ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నిర్వచనం చూసినట్లయితే 2 పదాలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. అది ఉభయ పదార్థ ప్రాధాన్యం. అంటే సాధారణంగా విగ్రహ వాక్యంలో ను మరియు అనే పదాలు వస్తాయి. సో ఇక్కడ చూసినట్లయితే తల్లిదండ్రులు, తల్లియును తండ్రిని, వీటిలో తల్లి అదేవిధంగా తండ్రి, ఈ 2 వాక్యాలు అంటే ఈ 2 పదాలు తల్లిదండ్రులు అనేటటువంటి దాంట్లో తల్లియును తండ్రియును ఇద్దరిని ఇక్కడ సమాన ప్రాధాన్యం ఇవ్వటం జరుగుతుంది. ఇద్దరికి, తల్లి అనే పదానికి, తండ్రి అనే పదానికి. కాబట్టి ఉభయ పదార్థ ప్రాధాన్యంగా దీన్ని గుర్తిస్తాం. కాబట్టి ఈ విగ్రహ వాక్యంలో తల్లియును తండ్రియును అనేటటువంటి 2 పదాలు వస్తాయి. రెండింటికి కూడా సమ ప్రాధాన్యం ఉంటుంది. ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అట్లా అడిగినప్పుడు మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నదమ్ములు, అన్నయ్యను తమ్ముడును. అక్క చెల్లెళ్ళు, అక్కయ్యను చెల్లెలను. కూరగాయలు అని ఇస్తారు. ఇచ్చి ఈ కింది వాటిలో కరెక్ట్ విగ్రహ వాక్యాలని చూడండి అంటే అప్పుడు మనము దాంట్లో ఇచ్చినటువంటి ఆప్షన్లో కూరయను కాయను విగ్రహవాక్యంగా సెలెక్ట్ చేయాలి. కష్ట సుఖాలు, కష్టమును సుఖమును. సిరి సంపదలు, సిరియును సంపదను. రామలక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును అంటే ఇద్దరిని. రాత్రింబవళ్ళు, రాత్రియును పగలును. పాడి పంటలు, పడి పంటలు అనేది పాడి పంటలు అంటే పాడియును పంటయును. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును. ఆకలి దప్పులు, ఆకలియును దప్పికను. ఇలా 2 పదాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి సమాసాన్ని ఏమంటాం మనం? ద్వంద్వ సమాసం. ద్వంద్వ అంటే 2. నెక్స్ట్ ద్విగు సమాసం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి పదం సంఖ్యను సూచిస్తుంది, రెండవ పదం నామవాచకమై ఉంటుంది. అంటే సంఖ్యాపూర్వకో దిగుం. ఉదాహరణ చూసినట్లయితే ముల్లోకములు. ముల్లోకములు అంటే 3 సంఖ్య గల లోకములు లేదా 3 లోకములు. నవరసాలు, 9 సంఖ్య గల రసాలు, 9 రసాలు. 4 దిక్కులు, 4 సంఖ్య గల దిక్కులు లేదా 4 అయిన దిక్కులు. దశ దిశలు, 10 సంఖ్య గల దిశలు. పంచ పాండవులు, 5 సంఖ్య గల పాండవులు. సప్తస్వరాలు, 7 సంఖ్య గల స్వరాలు. 1000 స్తంభాలు, 1000 సంఖ్య గల స్తంభాలు. ముక్కాలి పీట, 3 కాళ్ళ గల పీట. ద్విముఖములు, 2 సంఖ్య గల ముఖములు. షట్ చక్రవర్తులు, 6 సంఖ్య గల చక్రవర్తులు. 7 వారాలు, 7 సంఖ్య గల వారాలు. ఈ విధంగా సంఖ్య అనేటటువంటిది మనకు మొదటి పదంలో ఉన్నట్లయితే రెండవ పదం నామవాచకంగా ఉంటుంది. కాబట్టి దీన్ని ద్విగు సమాసంగా గుర్తుంచుకోవాలి. మరొక ఇంపార్టెంట్ సమాసం బహువ్రీహి సమాసం. దీని నిర్వచనం చూసినట్లయితే సమాసంలోని 2 పదాల అర్థం కాకుండా వేరొక పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. దీన్ని అన్య పదార్థ ప్రాధాన్యం అంటారు.
విగ్రహ వాక్యములో చివర కలవాడు, కలది అనేది వస్తుంది. ఒక్కొక్కసారి ముక్కంటి ఇచ్చి విగ్రహ వాక్యాన్ని కనుక్కొనమంటాడు. లేదా ఆహ్, విగ్రహ వాక్యం ఇచ్చి దానికి సంబంధించినటువంటి పదాన్ని కనుక్కోమంటాడు. ఇలా చూసినప్పుడు ఉదాహరణలు చూడండి ఇక్కడ. ముక్కంటి అంటే ఇక్కడ ఏముంది? 3 కన్నులు కలవాడు. ఈ 3 కన్నులు కలవాడులో 3 అనేది ఒక పదం, కన్నులు అనేది ఒక పదం చూస్తే, ఈ 3కి గాని, కన్నులకు గాని ఎటువంటి ప్రాధాన్యం లేదు. అంటే 3 కన్నులు గలవాడు ఎవరు? శివుడు. సో, శివుడికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది కాబట్టి, ఈ శివుడు అనేది అన్య పదం అంటే వేరొక పదం. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. దీన్నే ఏమంటాం మనం? బహువ్రీహి సమాసం. చక్రపాణి. చక్రము పాణియందు గలవాడు. ఎవరు? విష్ణువు. పాణి అంటే చేతి. పాణి అంటే చేయి. చేతి యందు కలవాడు. ఏమిటి? చక్రము. కాబట్టి ఇక్కడ చక్రానికి గాని, చేతికి గాని ఇంపార్టెన్స్ లేదు. ప్రాధాన్యం లేదు. కాబట్టి ఇక్కడ అన్య పదం ఏంటి? విష్ణువు. దశకంఠుడు. 10 కంఠములు కలవాడు. సో, ఇక్కడ చూడండి కలవాడు, కలది అని వస్తుంది కదా! సో, ఇవన్నీ కూడా మనకి బహువ్రీహి సమాసం కింద చూడొచ్చు. నీలకంఠుడు. నీలమైన కంఠము కలవాడు. పంకజనాభుడు. పంకజము నాభియందు కలవాడు. దీన్ని కూడా పద్మనాభుడు అనే దానికి కూడా సేమ్. పద్మము నాభియందు కలవాడు. పంకజం అంటే పద్మము అనే అర్థం. ముక్కోపి. ముక్కున కోపం కలవాడు. చతుర్ముఖుడు. 4 ముఖములు కలవాడు. బ్రహ్మ. అబ్జనేత్రుడు. పద్మముల వంటి కన్నులు కలవాడు. సింహనాథుడు. సింహం వంటి నాదం కలవాడు. పీతాంబరుడు అంటే పీత అంటే పచ్చని, పచ్చని అంబరము కలవాడు. నిరపరాధి. నేరం లేనివాడు. 4వది తత్పురుష సమాసం. ఈ తత్పురుష సమాసం చూసినట్లయితే ఉత్తర పదం అంటే రెండవ పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. ఇది విభక్తుల ఆధారంగా రకాలుగా విభజించబడుతుంది. అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టుగా ప్రథమ నుండి సప్తమి వరకు. ప్రథమ విభక్తి అంటే ప్రథమ తత్పురుష సమాసం. ద్వితీయ విభక్తి ఉంటే ద్వితీయ తత్పురుష సమాసం, తృతీయ తత్పురుష, అట్లా పంచమి, షష్ఠి ఇవన్నీ కూడా మనం ఇందాక విభక్తుల ఆధారంగా దాంట్లో వచ్చేటువంటి విగ్రహవాక్యం ఆధారంగా అది ప్రథమాన, ద్వితీయన, తృతీయన, షష్ఠీన, పంచమీన అనేది మనం గుర్తుంచుకోవాలి. సో, ఇక్కడ చూసినట్టయితే రామబాణం. రాముని యొక్క బాణం. యొక్క అని వస్తే మనకి షష్ఠీ తత్పురుష సమాసం. దేశభక్తి. దేశమునందు భక్తి. సప్తమి తత్పురుష సమాసం. నందున్ అనేది వస్తుంది కాబట్టి. వృక్ష భయము. వృక్షము వలన భయము. వలన కంటే అని వస్తుంది కదా! పంచమి తత్పురుష సమాసం. రాజభటులు. రాజు యొక్క భటులు. యొక్క వస్తే అది షష్ఠీ తత్పురుష సమాసం. విద్యాధనుడు. విద్య చేత ధనుడు. చేతన్ చేతోడంతో ఉంది కదా! తృతీయ తత్పురుష సమాసం. దొంగ భయం. దొంగ వలన భయం. వలనన్ కంటే పట్టి. సో, ఆ విభక్తులు దీంట్లో వస్తాయి కాబట్టి పంచమి తత్పురుష సమాసం. జలేధరము. జలమునందు ఉదరము. నందున్. సో, కాబట్టి సప్తమి తత్పురుష సమాసం. నెల తక్కువ. నెలకు తక్కువ. కున్ నున్ వస్తుంది కదా! అది ద్వితీయ తత్పురుష సమాసం. వంట చెరుకు. వంట కొరకు చెరకు. సో, చతుర్థి తత్పురుష సమాసం. కొరకునికాయ వస్తుంది కదా! అది. గుడి గంటలు. గుడి యొక్క గంటలు. ఇక్కడ కూడా మళ్ళీ యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. పాపభీతి. పాపము వలన భీతి. పాపభీతి అంటే పాపము వలన భీతి. వలనన్ కంటే ఇవి పంచమి తత్పురుష సమాసం. సో, కాబట్టి ఇక్కడ విభక్తుల ఆధారంగా మనము అది ఏ తత్పురుష సమాసం అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ కర్మధారయ సమాసం. ఇందులో ప్రధానంగా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం చాలా ముఖ్యం. నిర్వచనం చూసినట్లయితే విశేషణం మొదటి పదంగాను, నామవాచకం రెండవ పదంగాను ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే తెల్ల కాగితం.
ఈ తెల్ల కాగితంలో మొదటి పదమేమో విశేషణం ఉంటుంది, రెండవ పదమేమో నామవాచకం ఉంటుంది. తెల్ల కాగితం అంటే తెల్లనైన కాగితం, అంటే కాగితం ఎలాంటిది? తెల్లటిది. కాగితం అనేది నామవాచకం. నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణం. సో కాబట్టి ఇందులో తెల్లనైన అంటే విశేషణం అనే పదం, కాగితం అంటే నామవాచక పదం, అంటే విశేషణ పూర్వపదం. అంటే తెల్లనైన కాగితంలో పూర్వపదం ఏంటి? తెల్లనైన. పరపదం ఏంటి? కాగితం. సో కాబట్టి దీన్ని ఉత్తర పదం అని కూడా అంటాం. పరపదం అనకుండా ఉత్తర పదం. కాగితం అనేది ఉత్తర పదం, పూర్వపదం తెల్లనైన. ఈ విధంగా పూర్వపదం అనేది విశేషణం ఉన్నట్లయితే దాన్ని విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం అని అంటాం. ఇంకా మిగతా ఉదాహరణలు చూడండి. నల్ల కలువ, నల్లనైన కలువ. మంచి రాజు, మంచివాడైన రాజు. పెద్ద పులి, పెద్దదైన పులి. చిగురాకు, చిగురైన ఆకు. పుణ్యభూమి, పుణ్యమైన భూమి, అంటే భూమి ఎలాంటిది? పుణ్యమైనది అని. మహారాజు, గొప్పవాడైన రాజు. రాజు ఎలాంటి వాడు? గొప్పవాడు. దివ్య జ్ఞానం, దివ్యమైన జ్ఞానం. మధురవాణి, మధురమైన వాణి. ఎర్ర తామర, ఎర్రనైన తామర. వృద్ధరాలి అంటే వృద్ధురాలైన స్త్రీ. ఈ తర్వాత సంభావన పూర్వపద కర్మధారాయ సమాసం. దీంట్లో చూసినట్లయితే మొదటి పదం ఒక పేరును సూచిస్తుంది, రెండవ పదం జాతిని సూచిస్తుంది. విగ్రహవాక్యములు అను లేదా అనే అనేటటువంటి పదం వస్తుంది. చూడండి ఒకసారి ఉదాహరణలు. మొదటి పదం ఏం రావాలి? ఒక పేరును చూపిస్తుంది. రెండవ పదం ఏం రావాలి? జాతిని చూపిస్తుంది. గంగా నది, గంగ అను పేరు గల నది, అంటే నది యొక్క పేరు గంగ. భారతదేశం, భారతం అను పేరు గల దేశం, అంటే ఆ దేశం పేరేంటి? భారతం. సో ఇక్కడ భారతం అనేది పేరు, దేశం అనేది ఆ జాతి, భారత జాతికి గల దేశం భారతదేశం. హిమాలయ పర్వతాలు, హిమాలయాలు అను పేరు గల పర్వతాలు. హైదరాబాద్ నగరం, హైదరాబాద్ అను పేరు గల నగరం. తామర పువ్వు, తామర అను పేరు గల పువ్వు. చింత చెట్టు, చింత అను పేరు గల చెట్టు. కృష్ణా జిల్లా, కృష్ణా అను పేరు గల జిల్లా. మామిడి పండు, మామిడి అను పేరు గల పండు. కోహినూరు వజ్రం, కోహినూరు అను పేరు గల వజ్రం. శ్రావణ మాసం, శ్రావణం అను పేరు గల మాసం, అంటే ఆ నెల ఏంటది? శ్రావణ మాసం. అవ్యయీ భావ సమాసం, అంటే ఇక్కడ మొదటి పదం అవ్యయం. అవ్యయం అంటే లింగం కానీ వచనం కానీ విభక్తులు లేనిది ఉంటుంది. మొదటి పదానికే అర్ధ ప్రాధాన్యత ఉంటుంది, అంటే మొదటి పదానికే అర్ధ ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఉదాహరణలు చూడండి. యథాశక్తి, శక్తిని అనుసరించి. యథావిధి, విధిని అనుసరించి. యథావిధి, విధిని అనుసరించి. ప్రతిదినము, దినము దినము, ప్రతిరోజు అని. యథాక్రమం, క్రమమును అనుసరించి. ఉపవనం, వనమునకు సమీపంలో. నిర్జనం, జనము లేనిది, జనం యొక్క అభావం. అనుదినం, దినమును అనుసరించి. ప్రత్యక్షం, అక్షుల అంటే కళ్ళు, ప్రత్యక్షం అంటే కళ్ళ ఎదుట, అక్షుల ఎదుట. ఆబాల గోపాలం, బాలురు మొదలు గోపాలుర వరకు. యథేచ్ఛ, ఇచ్ఛను అనుసరించి. పరోక్షం అంటే అక్షులకు ఆవల, అంటే కంటికి కనిపించినది అని అర్థం. సో ఈ విధంగా మనకి 7 సమాసాలు చూసుకోవాలి. ఇక్కడ చిట్కా ఏంటంటే విగ్రహవాక్యాన్ని మనసులో అనుకున్నప్పుడు అందులో సంఖ్య వస్తే దిగు సమాసం అని, మరియు వస్తే ద్వంద్వ అని, యొక్క వలన చేత వస్తే తత్పురుష అని సులభంగా గుర్తించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.